అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ ఇంటికొచ్చాక వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. అందుకే రోజు ఒక్కసారైనా వీళ్ళ వీడియో తీసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా ఎక్కువ శాతం నేను హాల్లోనే ఉంటాను. హాల్లో మెయిన్ డోర్కి ఆపోజిట్లో కూర్చొని ఉంటానన్నమాట. అక్కడ నుంచి టీవీ చూసుకుంటూ ఉంటాను. అంతేకాకుండా ఏదైనా పనులు చేసుకోవడం, బట్టలు మడతేయడం, ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడము, బియ్యము ఏరడము, ఇంకా ఏ పనైనా సరే ఆ ప్లేస్లోనే కూర్చుంటాను. అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్లో కూర్చుంటాను. కూర్చొని చూస్తున్నంతసేపు నాకు ఇవే అనమాట వ్యూ. ఇంకా బయట ఏది చూడడానికి ఛాన్స్ ఉండదు అనమాట. అన్నీ రెండు రెండు ఉన్నాయి. అదే అర్థం కాదు. రెండు పావురాలు, ఒక రెండు పిచ్చుకలు వస్తాయి, ఇంకా రెండు కౌన్స్ పిట్టలు వచ్చాయి. కానీ ఈ మధ్య అవి కనిపించట్లేవు, మరి ఏమైనాయో ఏమో. ఇంకా రెండు ఉడతలు, అప్పుడప్పుడు ఒక ఎక్స్ట్రా ఉడత ఒకటైతే వస్తుంటుంది. అది పక్క గల్లీలో ఉంటుందో ఏమో, కానీ అదైతే అప్పుడప్పుడు ఫుడ్ ఎక్కువ పెట్టినప్పుడు అయితే అది వచ్చి ఇక ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒకదానికొకటి. అంటే ఏవి తినాలి, నేను తినాలి, ఫస్ట్ నేను తినాలి అనుకుంటాయో ఏమో, కానీ ఫైటింగ్ చేసుకుంటాయి. ఇంకా పిచ్చుకలు అయితే భలేగా అనిపిస్తాయి అన్నమాట. అవి పైనుంచి చూస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఫైటింగ్ చేస్తుంటే అవి మాత్రం సైలెంట్గా చూస్తుంటాయి. కానీ అసలు అవి కూడా దొంగ పిచ్చుకలండి. ఇంట్లోకే వచ్చేస్తాయి నేను లేని టైం చూసి. అంటే దూరంగా నుంచొని చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేను కొంచెం పక్కకి వెళ్తాను ఇంకా అదే టైంలో వచ్చేస్తాయి అన్నమాట ఇంట్లోకి. ఇంకా పావురాలు అయితే నాకు ఎక్కువ శాతం ఆఫ్టర్నూన్ టైంలోనే కనిపిస్తాయి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ కనిపించవు. మరి అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఏమో తెలియదు. కానీ అంటే స్టార్టింగ్లో నేను పావురాలను రానిచ్చేదాన్ని కాదు, ఎందుకంటే అవి ఉండడం మంచిది కాదు. వాటి వల్ల లంగ్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయంటే అవి చుట్టుపక్కల ఉంటే మాత్రము మనకి మన ఆ చుట్టుపక్కల ఉన్న గాలిని మనం పీల్చడం అనేది మంచిది కాదంట హెల్త్. కానీ ఇంకా పావురాలను అయితే ఎక్కువ రానివ్వట్లేదు. మిగతా వాటిని అయితే రానిస్తున్నాను, కానీ ఈ రెండు పావురాలు మాత్రం రోజు ఆఫ్టర్నూన్ వచ్చి వెళ్తాయి. ఇంకా వాటిని చూసుకుంటూ అయితే నేను ఇలాంటి పనులు అయితే చేసుకుంటానన్నమాట, చిన్న చిన్నవి. ఇదైతే మునగాకు తో చేసిన కారపొడి. ఒక 15 డేస్ ఏమో అవుతున్నట్టుంది. 15 డేస్ కాదండి, 1 మంత్ అయింది మునగాకుతో చేసిన కారపొడి. ఇంకా ఈ గాజు కంటైనర్లో పెట్టడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది పోకుండా ఇంకా ఫ్రెష్గా ఉంది. అంటే ఎక్కువ మేము ఇడ్లీలోనే తింటాము కారపొడి, ఏ పొడులైనా సరే ఇడ్లీలోనే తింటాము. ఇంకా నేను అప్పుడప్పుడు దోశలో కూడా తింటాను. మనకు చట్నీ ఎప్పుడైనా కారం తక్కువ అనిపిస్తున్నప్పుడు ఇంకా నేనైతే కారపొడి వేసుకొని తింటాను. రైస్లో తినడం అనేది అయితే మరి చాలా తక్కువ, కానీ ఇడ్లీలోకి ఎక్కువ తింటాను. తర్వాత నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ ఇడ్లీలోకి బాగా తింటారు కారపొడి. తర్వాత కిచిడి లాంటివి చేసినప్పుడు తింటారనమాట. ఇంకా అదైతే ఖాళీ చేసి ఇంకా వేరే దాంట్లో అయితే షిఫ్ట్ చేశాను. ఎందుకంటే క్లీన్ చేద్దాము, చాలా రోజులైంది, సీసా కూడా ఉరికొచ్చేసింది అని చెప్పేసి ఇంకా అది క్లీన్ చేద్దాం అనేసి దాన్ని అయితే జాడీలోకి అయితే కన్వర్ట్ చేశాను. చూడాలి జాడీలో ఉంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో లేదో, ఎందుకంటే దాని లిడ్ కొంచెం లూజ్గా ఉంటుంది కదా, దానివల్ల ఫ్రెష్గా ఉంటుందో లేదో చూడాలి. ఇంకా ఆ పని అయిపోయాక ఈ రిపేర్ల పని అయితే స్టార్ట్ చేశాను. క్లాక్ ఒకటి పగిలిపోయింది అని చెప్పాను కదా, దాన్ని ఇంకా రిపేర్ చేయడానికి ఇంకా ముహూర్తం దొరకలేదు. రేపు అనుకుంటూ ఇక 1 వీక్ కూడా కాదండి, జూలై 20 ఆ టైంలో పగిలినట్టుంది. జూలై అయిపోయి ఆగస్టు 20 దాకా వచ్చేసింది. ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి, అంటే గ్లాస్ పగిలిపోయింది కదా, దాన్ని మార్చడానికి అయితే ముహూర్తం దొరకలేదు. నేనేం చేద్దాం అనుకున్నానంటే, ముందు గ్లాస్ ఉంది కదా, అది క్రాక్ వచ్చింది కదా, అది తీసేసి పడేద్దాము అని చెప్పేసి ఏదైతే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక మా బాబు ఇలా ఉన్నా సరే దాంతో ఆడుతున్నాడు. ఎక్కడొక్కడికి పెట్టి ఆడుకోవడం, కూర్చున్న దగ్గరికల్లా అది తీసుకొని వెళ్ళి పెట్టుకొని ఆడుతున్నాడు. ఇంకా వాడు పట్టుకుంటాడో లేనిపోంది చెయ్యి కట్ అవుతుందో ఏమోనని చెప్పేసి ఇక గ్లాస్ తీద్దాము. గ్లాస్ తీసేసి దాంట్లో బ్యాటరీ వేసిన క్లాక్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం ఎప్పుడు తీరితే అప్పుడు పోయి గ్లాస్ మార్పించుకోవచ్చు, కానీ అప్పటి వరకు ఎందుకులే అని చెప్పేసి గ్లాస్ తీద్దామని నేనైతే ఇంకా ఇక్కడ స్క్రూస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఆ స్క్రూస్ ఓపెన్ చేద్దామని ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక అర్థమైందనమాట నేను చేసింది పెద్ద బొక్క పని అని.
ఎందుకంటే ఆ గ్లాస్ తీయడానికి ఉన్న స్క్రూస్ ఇవి కావు, ఇంకా లోపల ఇంకా స్క్రూస్ ఉన్నాయన్నమాట. అవి తీసి సెట్ చేయాలి. ఇంకా అవన్నీ కదిలిస్తే ఏదైనా మిస్టేక్ అయ్యి అది అసలుకే ఖరాబ్ అయిపోతుందో ఏమో అని చెప్పేసి అలా పెట్టేశాను. మా హస్బెండ్ ఇంకా సండే రోజు రిపేర్ చేపిస్తే దాన్ని వదిలేసేయి అని చెప్తే ఇంకా దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ 2కి అలాగా వర్షం ఉంది అని అయితే వెదర్ రిపోర్ట్లో చూశాను. ఇంకా మార్నింగ్ 10కి అలా వాష్ చేశాను అనమాట. అప్పుడు వాష్ చేసి వేసిన బట్టలు వాషింగ్ మిషన్లో సగం ఆరిపోయి వస్తాయి కాబట్టి మనకు పెద్దగా ఎండ రావాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇలా ఎండ ఉన్న గాలి వచ్చినా చాలన్నమాట. దానివల్ల నేను ఇంకా బట్టలు అయితే ఒక 2 అవర్స్ ఉన్నా చాలనేసి ఇంకా వాష్ చేసి వేసేసాను. అప్పటికి డ్రై అయిపోయినాయి. 2కి వర్షం ఉందన్నారు కదా అని చెప్పేసి ఇంకా తీసేద్దాము, ఎందుకు రిస్క్. ఒక్కోసారి నేను ఏంటంటే డోర్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం కోతులు అయితే తిరుగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ లేవగానే కోతి మొహమే చూశాను. ఇంటి ముందు అయితే క్లీన్ చేసి డోర్ ఎందుకు పెట్టానో ఏమో కానీ సడన్గా డోర్ పెట్టాను. డోర్ పెట్టాక పైనుంచి అయితే కోతి దూకింది. లక్కీగా డోర్ పెట్టడం సరిపోయింది, లేకపోతే అది ఇంట్లోకి వచ్చేదేమో. ఇంకా అందువల్ల ఎక్కువ డోర్ వేసి ఉంచుతాను. అంటే హాల్లో కూర్చుంటే డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉంచుతాను, కానీ కిచెన్లో బెడ్రూమ్లో ఏదైనా పని ఉంటే మాత్రం మెయిన్ డోర్ అయితే లాక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కోతి ఇంట్లోకి వస్తే అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఒక్కోసారి అవి అటాక్ చేస్తాయి, మీద ఎగబడతాయి. మనం ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాం కదా అని చెప్పి ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డోర్ అయితే లాక్ చేస్తున్నాను. అంతకుముందు అయితే ఇంటి వెనుక డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు అంత సాహసం అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇంటి వెనుక డోర్ తీస్తే చాలా గాలి వస్తుంది, కానీ ఇప్పుడు ఎట్లాగో చల్లగానే ఉంటుంది కదా అని ఇంకా ఇంటి వెనుక డోర్ కూడా ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతున్నాను. ఇంకా ఇంటి ముందు డోరు ఓపెన్ చేసే అదృష్టం కూడా లేదు. మా హస్బెండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఓపెన్ చేసి ఉంచుతాను, అని ఉంటే నాకేమంత భయం అనిపించదు. ఇంకా నేను ఒకదాన్ని ఉన్నప్పుడు మాత్రము నా జాగ్రత్తలో నేను ఉంటాను. ఎందుకంటే అరిచినా కూడా పెద్దగా ఎవరికి వినపడదు, ఎందుకంటే పైన కాబట్టి కిందకి వినపడే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. అంటే మా పక్కన వాళ్ళు ఉన్నారు ప్రెజెంట్, కాకపోతే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఇంట్లో ఉండి వర్క్ చేస్తుంటారు. ఇంకా మనము రిస్క్ తెచ్చుకోవడం ఎందుకు, ముందు జాగ్రత్త ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు డోర్ లాక్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ కూడా మంకీ వచ్చినప్పుడు వీడియో తీద్దాము అనుకున్నాను, వీడియో తీసేలోపు అది వెళ్ళిపోయింది. మొన్న అయితే ఇంట్లోకే వచ్చేసింది అనమాట. నేను గట్టిగా అరిచేసరికి అది పారిపోయింది. ఇంకా లక్కీగా ఆ రోజు మా బాబు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారనమాట. ఆ టైంలో రావడం వల్ల సరిపోయింది. లేదా నేను ఒక్కదాన్ని ఉంటే ఇంకా నన్ను ఏమనేదో ఏమో, నేను అరిచిన వెళ్ళకపోయేది. నేను ఎమ్మటి మా హస్బెండ్ని పిలిస్తే ఆయన వచ్చేసారు. ఈయన వచ్చేసరికి ఆయన చూసి పారిపోయింది. కోతులు ఎక్కువ ఆడవాళ్ళని చూసి అంతగా బెదరవంట, భయపడవు. మనం అరిచినా కొట్టినా కొడతామనే నమ్మకం వాటికి కూడా ఉండదన్నమాట. మగవాళ్ళు అయితే గట్టిగా కొడతారు, ఇంకా అటాక్ చేయడానికి ఛాన్స్ ఉండదు అని చెప్పేసి మగవాళ్ళని చూసి తొందరగా పారిపోతాయి, కానీ లేడీస్కి పెద్దగా భయపడవంట మంకీస్. నేను కూడా చాలా వరకు అదే అనుకుంటాను, ఎందుకు చాలా వరకు అబ్జర్వ్ చేశాను అనమాట. లేడీస్ ఉంటే కోతులు తొందరగా భయపడవు, ఎందుకంటే మనం అరవడం తప్ప వాటిని మీద దూకి కర్రలతో కొట్టి ఇంకా గోడలు దూకడం అలాంటి సాహసాలు చేయలేమని వాటికి కూడా తెలుసు. అందువల్ల అవి పెద్దగా భయపడవు. మగవాళ్ళు అయితే ఇంకా కర్రలు తీసుకొని కొడతారు, ఇంకా గోడ దూకుతారు, వాటిని బట్టి పరిగెత్తగలుగుతారు. కాబట్టి ముందే ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని ఇంకా అవి జాగ్రత్తలో ఉంటాయి అన్నమాట. ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేశాను. ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే నా వర్క్ ఏంటి అని షూట్ చేద్దామని చెప్పేసి ట్రై అయితే చేశాను. ఎలా వచ్చింది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టొద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే క్లీనింగ్ ఇదంతా చూపిస్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా అని జస్ట్ ట్రయల్ అనమాట. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే వద్దు, ఇంకోసారి ఇలాంటి వీడియోలు తీయకండి అని అయితే కామెంట్ చేయండి. అంతకుమించి వేరే ఏది పెట్టకండి, ఎందుకంటే అవన్నీ యాక్సెప్ట్ చేసే అంత స్ట్రాంగ్గా అయితే ఇప్పుడు లేను నేను. ఇదైతే మార్నింగ్ 6:30 ఆ టైంలో అనమాట. ఇంకా ఇంటికి వచ్చాక 6:30కే లేవడం అలవాటైపోయింది నాకు. నేను లేస్తుంటే నాతో పాటు మా బాబు కూడా లేస్తున్నాడు. ఇంకా వాడైతే వీడియో షూట్ చేస్తుంటే వాడేమో వీడియో ముందు కూర్చొని చూస్తున్నాడు అనమాట, వీడియో ఎలా వస్తుందో ఏంటి అనేది. వాడు పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. సరే ఎలా వచ్చినా పర్లేదు, అట్లా ట్రై అయితే చేద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. కొంచెం పర్లేదు అనిపించి అప్లోడ్ చేస్తున్నాను.
ఇంకా ఇంటి ముందైతే మీకు తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా మా వీడియోస్ అన్నీ వాచ్ చేసే వాళ్ళకి ఎంత ప్లేస్ ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది. కానీ ఎంత పని ఉంటుంది ఏంటి అనేది తెలియడం కోసమే వీడియో అయితే షూట్ చేశాను. మార్నింగ్ లేవడం ఫస్ట్ అయితే చీపిరి పట్టుకుంటాను అనమాట నేను. అంతకుముందు నేనున్న ఇంట్లో అయితే నేను చీపిరి అనేది ఈవినింగ్ టైంలోనూ ఫ్రీగా ఉన్నప్పుడు ఊడ్చేదాన్ని. ఇంటి ముందు అయితే ఊడాల్సిన అవసరం ఉండకపోయేది, ఎందుకంటే అప్పుడు వాచ్మెన్ ఉండేవాళ్ళు, ఆయనే ఊడ్చి తూడ్చేసేవాడు. నాకు పెద్దగా పని ఉండకపోయేది, ఇంట్లో వరకు క్లీన్ చేసుకుంటే సరిపోయేది. కానీ ఇక్కడికి వచ్చాక లేవడము ఇంకా చీపిరి పట్టుకోవడం అలవాటు అయిపోయిందనమాట. అంటే ఆటోమేటిక్గా నా బ్రెయిన్కి అలవాటైపోయిన పని అది. లేవడం ఇంకా ఇంటి ముందు ఊడ్చి వాటర్తో కడుగుతాను. ఒక్కొక్కసారి అంటే ఎక్కువ మట్టి బురద అలా ఉంది అన్నప్పుడైతే వాటర్తో కడుగుతాను. లేదు పెద్దగా మట్టి ఏం లేదులే, పైన కడిగేస్తే సరిపోతుంది అన్నప్పుడు వాటర్ చల్లేసి వాటర్ని అయితే ఊడుస్తాను. ఇంకా వర్షం వస్తుంది ఈరోజు అని అనుకున్నప్పుడు మాత్రము ఇంకా ఎక్కువ అయితే కడగను, ఎందుకంటే కడిగినా మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ బురద అవుతుంది అని చెప్పేసి లైట్గా మట్టి ఉన్న దగ్గర వాటర్ పోసి అయితే కడుగుతాను అనమాట. మోస్ట్లీ అయితే ఒక బకెట్తోనే సరిపెడతాను. చెట్లు ఉండడం వల్ల మట్టి ఎక్కువ పడుతుంది కదా, బురద అవుతుంది. అంటే పెద్ద వర్షం వచ్చినప్పుడు అలా అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఇంకా కంప్లీట్గా క్లీన్ చేస్తాను, లేదంటే పైన క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే ఊడవకుండా డైరెక్ట్గా వాటర్తోనే కడిగేస్తాను. అంటే మట్టి అనేది ఎక్కువ లేదు అన్నప్పుడు ఊడవకుండా డైరెక్ట్ వాటర్తో కడిగేస్తాను. మట్టి ఏం లేదు జస్ట్ ఊడిస్తే సరిపోతుంది అన్నప్పుడు ఊడ్చి పైన నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెడతాను. ఈ పని అంతా మోస్ట్లీ 7 లోపు అయితే ఫినిష్ చేసుకుంటాను, ఎందుకంటే 7 దాటిందంటే ఇంకా మా బాబుని స్కూల్కి పంపించే హడావిడిలో ఉంటాను. అందువల్ల 7 లోపు అయితే ఇది నా పని. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.